అందరికీ నమస్కారం అండి. 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అయితే కూటమి అభ్యర్థి ఎవరు అనే అంశం మీద మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. మొదట్లో జనసేన పార్టీ తరఫున గరికపాటి వెంకట గారు పోటీ చేస్తారు అని ప్రచారం బాగా జరిగినప్పటికీ ఆయనకే మ్యాక్సిమం సీటు కన్ఫర్మ్ అవుతుంది అని అనుకుంటున్న తరుణంలో పరిణామాలు వేగంగా మారిపోయినాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పేరు మీద నియోజకవర్గం వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. ఆ సర్వే విశేషాలంటే తెలుసుకోబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. దర్శి నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులకైతే ఒక ఉత్కంఠ ఏర్పడింది. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 4 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, దర్శి నియోజకవర్గ ప్రజలందరిలో కూడా ఒక ఉత్కంఠ ఏర్పడింది. కూటమి తరపున ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు అని. తెలుగుదేశం పార్టీ గోరంట్ల రవికుమార్ గారి పేరు మీద ఉదయాన్నే ఒక ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. అలాగే మధ్యాహ్నం పూట గరికపాటి వెంకట గారి పేరు మీద ఒక ఐవీఆర్ఎస్ సర్వే, సాయంత్రం పూట సిద్ధారాఘవరావు గారి పేరు మీద మరొక ఐవీఆర్ఎస్ సర్వే. ఇలా ఈ ముగ్గురు నాయకుల పేరు మీద ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు అభ్యర్థిగా నిలబడతారు కూటమి తరపున అనే అంశం మీద మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. బహుశా మరో 2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ 3వ జాబితా విడుదలవుతుంది అంటున్నారు. మరి ఆ 3వ జాబితాలోనైనా సరే ఈ ఉత్కంఠకి తెరదించుతారా చంద్రబాబు నాయుడు గారు అనేది చూడాలి. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో, జనసేన పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో ఒక వ్యక్తి మీద మాత్రం బాగా ఆశలు పెంచుకున్నారు. ఆయనే సిద్ధారాఘవరావు గారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి మంత్రి పదవి చేపట్టి నియోజకవర్గం వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దర్శి ఎంతో కొంత అభివృద్ధి చెందింది అంటే అది సిద్ధారాఘవరావు గారి హయాంలో మాత్రమే. సో దాంతో ఈసారి కూడా ఇక్కడి నుంచి సిద్ధా గనక పోటీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది 100%. ఇక వెనక్కి తిరిగి చూసుకోవడం అవసరం లేదు అనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, అలాగే దర్శి నియోజకవర్గం ఓటర్లు అందరిలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముంది, చివరికి ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది చూడాలి.